నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. ఎప్స్టీన్ ఫైల్స్ అని ఈ మధ్య కాలంలో మీకు చాలా సార్లు ఎక్కువగా వినబడుతోంది. నిజానికి ఎప్స్టీన్ అనే వ్యక్తి తాను 50,000 పేజీలు రాసి దాచిపెట్టాడు. అనుమానాస్పద స్థితిలో అతను మరణించాడు. సుసైడ్ అన్నారు కానీ అది సుసైడ్ కాదు. ఖచ్చితంగా ఎవరో అతన్ని హత్య చేశారనేది మాత్రం అర్థమవుతోంది. ఎందుకంటే ఆ 50,000 పేజీల్లో డొనాల్డ్ ట్రంప్ లాంటి వాళ్ళ నుంచి, బిల్ క్లింటన్ లాంటి వాళ్ళ నుంచి మొదలు పెడితే చాలా పేర్లు ఉన్నాయి అనేది మనకు తెలుస్తోంది. వాళ్ళు చేసిన ఇల్లిసిట్ కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అందులో ఉన్నాయి. అవన్నీ అతను రాసి పెట్టాడు. సో అనూహ్యంగా డొనాల్డ్ ట్రంప్ కూడా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ లో భాగంగా ఈ ట్రాన్స్పరెన్సీ యాక్ట్ మీద ఆయన 2 రోజుల క్రితం సంతకం పెట్టాడు. ఏమిటి అంటే ఈ ఫైల్స్ బయట పెట్టొచ్చు, ఆ ట్రాన్స్పరెన్సీ విషయంలో ప్రపంచానికి తెలియజేయొచ్చు అన్నట్టుగా. డిసెంబర్ 19, 30 రోజుల్లో అంటే డిసెంబర్ 19, 2025 లోపు ఆ పేజీలన్నీ బయట పెట్టాల్సిన పరిస్థితి. మరి ఇప్పుడు మనకున్న ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మరి డొనాల్డ్ ట్రంప్ పేరే అందులో వినబడుతోంది అంటే మరి ఆయనే సిగ్నేచర్ పెట్టారు కదా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని. అంటే ఆయన త్యాగం చేశాడా, లేకపోతే ఆయన పేరు అందులో మాయం చేసుకున్నాడా అనేది ఒక డౌట్ అయితే, ఇంకా ఎవరెవరి పేర్లు ఉన్నాయి, వాళ్ళు ఎటువంటి దారుణమైన అకృత్యాలకు వాళ్ళు పాల్పడ్డారు, ఎంతమంది ఆడవాళ్ల జీవితాలతో కుటుంబాలతో ఆడుకున్నారు, ఇవన్నీ కూడా బయటికి రాబోతున్నాయి త్వరలో. సో ఏమిటి ఎప్స్టీన్ ఫైల్స్, ఏంటి వీళ్ళ జాతకాలు అనేది మనం మాట్లాడదాం. దీనికి సంబంధించి ఇంకొంచెం లోతైన విశ్లేషణ తీసుకుందాం. మనతో పాటు ప్రొఫెసర్ డాక్టర్ రవీంద్ర రైనా గారు ఉన్నారు, విశ్లేషకులు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం రవీంద్ర రైనా. సో ఎప్స్టీన్ ఫైల్స్ అనేది ఏంటి అనే దానికంటే కూడా మరి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఈ సంతకం పెట్టారు. ఆయన డిసెంబర్ 19, 2025 కల్లా అవన్నీ బయట రావాలి, 50,000 పేజీలు ఉన్నాయి, ఇవన్నీ చెప్తూ ఉన్నారు. సో అంటే మరి ఎవరి పేర్లు బయటపడతాయి? మరి డొనాల్డ్ ట్రంప్ పేరు కూడా ఉంది అని మనం ఇదివరకు విన్న సందర్భం. సో ఏంటి, ఎట్లా అర్థం చేసుకోవాలి సినేరియోని? అది ఎప్స్టీన్ ఫైల్స్ అనేది రఘునందన్ గారు ఇట్స్ లైక్ ఏ మాఫియా కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. దాదాపు చాలా సంవత్సరాల నుండి ఇప్పుడు బిల్ క్లింటన్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు 1992, 90స్‌లో ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఆయనే. ఆయన కూడా ఆయన ప్రెసిడెంట్ ఉన్నప్పుడు గాని అంటే దాదాపు 30 ఇయర్స్ పైన ఉన్నటువంటి రకరకాల యాంగిల్స్‌లో ఈ యొక్క టీమ్ మెంబర్స్ అనేది జెఫ్రీ ఎప్స్టీన్ వాళ్ళ టీమ్ మెంబర్స్, వాళ్ళ యొక్క అసోసియేట్స్ ఎవరైతే ఉన్నారో రకరకాల పనులు చేసుకుంటూ వచ్చారు. ఆ రకరకాల పనులలో ఏమైతుందంటే ఇప్పుడు యంగ్ గర్ల్స్‌ను కొంతమందిని అబ్యూజ్ చేయడం గానీ, ఇట్లాంటివి కూడా చాలా వరకు జరుపుకుంటూ వచ్చింది. సో వీళ్ళంతా రకరకాల యాంగిల్స్‌లో అంటే ఇప్పుడు సపోజ్ ఇల్లీగల్ క్రిమినల్ యాక్టివిటీస్ అన్నింటికి కూడా ఏదో కొంచెం టాప్ లెవెల్ పీపుల్‌తోని వాళ్ళు చేసినా కూడా వాళ్ళ ఎవరికి బయటికి రాకుండా కవర్ అప్ చేసుకునేటువంటి ఇది చేసుకుంటూ వచ్చారనమాట. అలా చేసినప్పుడు ఏమైందంటే 2019లో దాదాపు 6 ఇయర్స్ బిఫోరు జెఫ్రీ ఎప్స్టైన్‌ను చంపేశారు. అది సూసైడ్ చేసుకున్నాడని చెప్పి మనకు న్యూస్‌లో కనిపిస్తా ఉంటుంది. కాకపోతే యాక్చువల్లీ హి వాస్ బీన్ కిల్డ్ బికాజ్ ఈ మా పేర్లు బయటికి ఎలా వస్తాయో, ఎలా వస్తే దాని రిపర్కషన్స్ ఎలా ఉంటాయో, దాని పరిణామాలు ఎలా ఉంటాయో అనే ఉద్దేశంతోని సమ్‌హౌ హి వాస్ బీన్ మర్డర్డ్. మర్డర్ చేసినప్పటి నుండి ఇప్పుడు మీరన్నట్టుగా 50,000 పేజీల అటువంటి డాక్యుమెంట్ అది. 50,000 పేజీలు అంటే అది పెద్ద గ్రంథం లాగా అందరి చరిత్రలు రాసుంటాయి. అందరి చరిత్రలు రకరకాల యాంగిల్స్‌లో వాళ్ళ వాళ్ళ యాక్టివిటీస్, యాక్షన్స్ అన్నీ కూడా దానిలో రికార్డ్ అయి ఉంటాయి. బిల్ క్లింటన్ కాకుండా మనకు ఇండియన్ ఒకతను దీపక్ చోప్రా అని కూడా ఆయన పేరు కూడా వినిపిస్తుంది దానిలో. దీపక్ చోప్రా ఈజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ ఇండియన్ ఆరిజిన్ అమెరికన్ ఆయనే. ఆయన పేరు కూడా దానిలో వినిపిస్తుంది. అంటే టాప్ లీడర్స్ ఇప్పుడు ఎలాన్ మాస్క్ ఉన్నాడు, రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్, ఆయన పేరు కూడా వినిపిస్తుంది. సో రకరకాల అంటే పెద్ద పెద్ద టాప్ లీడర్స్ అందరూ కూడా వాళ్ళు బిజినెస్ లీడర్స్ కావచ్చు, ఇండస్ట్రీ లీడర్స్ కావచ్చు, పొలిటికల్ లీడర్స్ కావచ్చు, ఈ లీడర్స్ అందరూ కూడా ఏదో రకంగా దే ఆర్ అసోసియేటెడ్ విత్ దట్ అన్నమాట. సో అలాంటి అసోసియేషన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఇది ఎప్పుడో ట్రంప్ గారు పరిపాలనలోకి రాకముందు కూడా అంటే దాదాపు ట్రంప్ గారు ఈ మధ్యన అడ్మినిస్ట్రేషన్కి వచ్చాడు. అంటే సెకండ్ టైము మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే 20 జనవరి 2024లో ఆయన మన ప్రమాణ స్వీకారం చేశారు ప్రెసిడెంట్ గా. దాదాపు 10 నెలలు దాటింది అనుకోండి. ఈ 10 నెలల కంటే ముందు కూడా దీని గురించి చర్చలు చాలా జరిగాయి. మనకు జరిగినప్పుడు ఇప్పుడు మీరు
మన జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్‌లో గూడా హ్మ్. ఆ ఫైల్స్‌ని బయట పెట్టాలి అనేది డిస్కషన్స్ కాంగ్రెస్‌లో జరుపుకుంటూ వచ్చింది. హ్మ్. కానీ ఎప్పుడు జరగలేదనమాట. ఎందుకంటే దీనిలో టాప్ పొలిటీషియన్స్ కూడా దానిలో ఉన్నారు. హ్మ్. అది జస్టిస్‌లో ఉన్నటువంటి జడ్జిలు గావచ్చు, హ్మ్. లేకపోతే న్యూయార్క్ గవర్నర్స్ కావచ్చు. హ్మ్. అంటే చాలా ఇప్పుడు 50 రాష్ట్రాల పైన ఉన్నాయి అమెరికాలో. హ్మ్. 50 రాష్ట్రాలు ఉన్న డిఫరెంట్ గవర్నర్స్ డిఫరెంట్ సందర్భాలలో కూడా దే మస్ట్ బి లింక్డ్ విత్ దట్. ఓకే. సో, ఇలాంటి సందర్భాల్లో దాన్ని తొక్కిపట్టి తొక్కిపెట్టేశారు. ఉంచారనమాట. అవును. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌కి వచ్చే కన్నా ముందు హ్మ్. అతను ప్రామిస్ కూడా చేశాడు మాగాలో. హ్మ్. మేక్ మేక్ అమెరికా అమెరికా గ్రేట్ గ్రేట్ అగైన్ అగైన్‌లో. అనే దాంట్లో భాగంగా హ్మ్. ఈ ఫైల్స్‌ని నేను బయట పెడతాను. ట్రాన్స్‌పరెన్సీని మెయింటైన్ చేస్తాను. హ్మ్. ఎవరు ఏందనేది మనకు తెలిసుండాలి. హ్మ్. ఒకవేళ ఎవరన్నా దోషులు ఉన్నట్టయితే వాళ్ళని శిక్షిస్తామన్న ఉద్దేశంతోని హ్మ్. ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. హ్మ్. అంటే ఇప్పుడు 10 నెలల నుండి హ్మ్. ఆయన రిలీజ్ చేయడానికి చాలా సార్లు డిస్కషన్స్ వచ్చాయి. వచ్చాయి. ఆ! మనకి ఈ మధ్య కాలంలో ఎక్కువగా దానికి డిస్కషన్స్ ఎక్కువైపోయాయి. హ్మ్. ఇప్పుడేంటే ఇప్పుడు మనము 7th ఆఫ్ జులై హ్మ్. 2025లో ఇప్పుడు మనకు అదేమంటారు డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ డిఓజి అంటారు. హ్మ్. డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కూడా ఒక డిస్కషన్‌కొచ్చింది. హ్మ్. డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్‌లో అసలు ఏంటి? హ్మ్. ఎంతమంది ఉన్నారు దాంట్లో? హ్మ్. వాళ్ళ లిస్ట్ ఏంటి? వాళ్ళ దగ్గర ఏమైనా ఎవిడెన్సెస్ ఉన్నాయా? హ్మ్. ఇప్పుడు వాళ్ళు క్రిమినల్ యాక్టివిటీస్‌లో పాల్గొన్నట్టుగా మనకేమైనా ఎవిడెన్సెస్ ఉన్నాయా? హ్మ్. అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళు ఏం చెప్పారంటే, సరైన ఎవిడెన్సెస్ లేవు హ్మ్. హ్మ్. అని చెప్పి ఎవిడెన్సెస్ అక్కడికక్కడ లేవన్నారు. కాపేసేసారు. అవును. అంటే ఇప్పుడు ఎక్కడన్నా ఒకరిని మనం దోషి అని అవును. చెప్పడానికి ఏ మనకు ఎవిడెన్స్ సరైన లేదు ఎవిడెన్స్ అన్నట్టుగా. ఆ! లేకపోతే హ్మ్. వాళ్ళు నిర్దోషుల కిందకి అయిపోతారు అవును. కదా! కాకపోతే వాళ్ళకి జరగాల్సిన ప్రాపగాండా అయితే జరుగుతది. జరుక్కుంటూ హ్మ్. వస్తుంది. ఇప్పుడు ఒకసారి మనకు డొనాల్డ్ ట్రంప్ పేరుంది దాంట్లో అని అంతే. అన్నట్టయితే డొనాల్డ్ ముందనే ట్రంప్‌ను ఫిక్స్ అవుతారింక. అది మంచయిందా? చెడయిందా? అంటే మంచి జరగదు కదా! చెడే జడే జరగడానికి ఆస్కారం జరగడానికి ఉంటది. ఆస్కారం ఉంది. అవును. ఎందుకంటే అది ఆ గ్యాంగ్ అంతా 50 పేజ్ ఆ! డాక్యుమెంట్ అంతా కూడా చెడు గురించి ఎక్కువ హ్మ్. ఉండడానికి ఆస్కారం. హ్మ్. మంచి కంటే ఎక్కువగా. హ్మ్. సో, కాబట్టి వీళ్ళందరికి కూడా ఒక భయం పట్టుకున్నది. హ్మ్. ఇప్పుడు దాన్ని జులై నుండి ఇప్పటి వరకు దాదాపు ఒక 5, 6 మంత్స్ నుండి మనం చూసుకున్నట్టయితే రఘునందన్ గారు ఈ హ్మ్. డిస్కషన్ అనేది జరుపుకుంటుంది. ఈ మధ్యన ఎందుకొచ్చిందంటే లైట్‌కి హ్మ్. జస్ట్ 2-3 డేస్ ఎగో హ్మ్. వెడ్నెస్‌డే రోజు హ్మ్. అది మన కాంగ్రెస్‌లో ఒక పార్లమెంట్ యాక్ట్ లాగా హ్మ్. దాన్ని ట్రాన్స్‌పరెన్సీ యాక్ట్ కింద హ్మ్. జెఫ్రీ ఎప్‌స్టెన్ ట్రాన్స్‌పరెన్సీ యాక్ట్ అని చెప్పి దాన్ని పాస్ చేశారు హ్మ్. కాంగ్రెస్‌లో. హ్మ్. పాస్ చేసిన తర్వాత దాన్ని రిలీజ్ చేస్తానని మనకు మాగాలో భాగంగా హ్మ్. ట్రంప్ గారు ప్రామిస్ ప్రామిస్ చేశాడు గూడా. చేశారు. ఆ! ఆ ప్రామిస్‌లో భాగంగా ఇప్పుడు నేనేదైతే ప్రామిస్ చేశానో ఇప్పుడు చాలామంది పొలిటీషియన్స్ మన దగ్గర కూడా ఎలక్షన్స్‌లో ఎన్నో ప్రామిస్ చేస్తా ఉంటారు. హ్మ్. దానిలో కనీసం 10% వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారనేది భగవంతునికి తెలుసు. ప్రజలకు కూడా తెలుసు. హ్మ్. సో, అదే రకంగా అమెరికాలో కూడా అంతే పరిస్థితి. అవును. సో, దాంట్లో భాగంగా ఆయన ప్రామిస్ చేశాడు చాలా వరకు. అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థను నేను రూపురేఖల్ని కంప్లీట్‌గా మార్చేస్తానని చెప్పి ప్రామిస్ చేశాడు. దీన్ని కూడా మనం బయట పెడతాము. ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాము. అది ఎఫిషియన్సీ, ఎఫికసీ, ట్రాన్స్‌పరెన్సీ అనే దాంతోని మనం ముందుకెళ్దాం అనే ఉద్దేశంతో చెప్పాడు. హ్మ్. చెప్పినా కూడా మనకు 10 నెలలు పైన పట్టింది. అవును. ఇంకెక్కువ పట్టడానికి అంటే ఇప్పుడు దాదాపు మనకు ఒక యాక్ట్ క్రియేట్ చేసినాక ఎప్పుడు చేస్తాడు రిలీజ్? హ్మ్. రిలీజ్ చేసిన తర్వాత ఇప్పుడు ట్రంప్ దానిలో ఉన్నాడు కాబట్టి హ్మ్. ఆయన పేరు బయటికొచ్చినట్టయితే మానిప్యులేట్ చేస్తారా? చేయరా? హ్మ్. అనేది అంటే ఎక్కువ శాతం ఇప్పుడు రికార్డ్స్ అన్నీ కూడా పొలిటీషియన్స్‌కి అగైనెస్ట్‌గా ఎన్ని హ్మ్. నిజాలున్నా కూడా మానిప్యులేట్ ఎక్కడో కాడ జరుగుతుంది అని మానిప్యులేషన్ జరుగుతా ఉంటది. అనుకుంటారు. అందులో ఇప్పుడు ట్రంప్‌ని మనం డౌట్ పడాల్సిన ఆ! అవసరం లేదు. ఇప్పుడు కంపల్సరీ. రూలింగ్ ప్రెసిడెంట్ కాబట్టి అవును. ఆయన ఇట్లాంటి ఏదో చీప్ యాక్టివిటీ చేశాడు అని చెప్పి రూలింగ్ ప్రెసిడెంట్ ఉన్నట్టయితే ఇమ్మీడియేట్‌గా ఇంపీచ్‌మెంట్ చేసి ఆ! నువ్వు దిగిపోవాలి, నువ్వు రిజైన్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తారు. ఆ! డెమోక్రాట్స్ కంపల్సరీ అవును. చేస్తారు. అవును. ఇప్పుడు మీకు దానిలో ఓటింగ్‌లో కూడా మీరు ఓటింగ్ చూసినట్టయితే హ్మ్. 427 అగైన్స్ట్ 1 ఓట్. ఆ! 1 ఓటు. అంటే చూడండి ఎంత అవును. మెజారిటీతోని దాదాపు 99.99% హ్మ్. మెజారిటీతోని వాళ్ళు ఆ రకంగా దాంట్లో ఓటింగ్‌లో పార్టిసిపేట్ అయిపోయి హ్మ్. దాన్ని తీసుకొచ్చారంటే ఇప్పుడు డెమోక్రాట్‌లలో మనకు బిల్ క్లింటన్ కూడా ఉన్నాడు దానిలో. హ్మ్. 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 ఇప్పుడు బరాక్ ఒబామా ఉన్నాడా లేదా మనకు తెలియదు. హ్మ్. ఇప్పుడు జో బైడెన్ ఉన్నాడా లేదా మనకు తెలియదు. హ్మ్. ఆ లిస్ట్ బయటకొచ్చినప్పుడు మనకి ఈ పేర్లు బయటికి వస్తాయి. వాటితో పాటు ఇప్పుడు 50,000 పేజెస్ అంటే వాటి యొక్క యాక్టివిటీస్ గురించి గాని, వాళ్ళు ఏం చేశారు? ఎలా చేశారు? ఎందుకు చేశారు? హ్మ్. అనేది ఏ సందర్భాలలో చేశారు? అని చెప్పి దానివల్ల ఎంతమంది యూత్ అమ్మాయిలు గాని, యూత్ గాని నష్టపోయారు. హ్మ్. వాళ్ళ లైఫ్స్‌ని వాళ్ళు అదయ్యారు అనేది కూడా అవును. మనకు బయటికి రావడానికి అయితే ఇప్పుడు ఆస్కారాలుంటాయి. మీరన్నట్టు వాళ్ళందరూ గూడా ఓట్లు వేశారు అంటే అంటే మీనింగ్ ఏంటి? అంటే దాన్ని అంటే ఎట్లా ఇప్పుడు అర్థం ఎట్లా ఉంటుందంటే, ఆ! ఇప్పుడు డెమోక్రాట్స్ గూడా దే వాంట్
ఆ, కాబట్టి డెమోక్రాట్స్ కూడా అదే ఓట్ ఇన్ కానీ ఫేవర్ వాళ్ళ దానిలో కూడా ఉంటారు ఉంటారు కదా. ఇప్పుడు సార్ ఇప్పుడు పాయింట్ ఎక్కడ వస్తుందంటే ఆ, మీకు డెమోక్రటిక్ వాళ్ళు ఒక ఇద్దరు ఉన్నారనుకోండి, ఉమ్, రిపబ్లికన్స్ ఒక 8 మంది ఉన్నారనుకోండి. ఆ, అప్పుడు ఏం చేస్తారంటే చలో లెట్ అస్ ఓటు అది ఓకే, ట్రాన్స్పరెన్సీ కింద వస్తుంది కదా, ఆ, చలో మనం ఓటైతే ఇద్దాము. ఉమ్, ఇది బయటికి రావాల్సిన విషయం అది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు అది సీక్రెట్ గా పెట్టుకుంటూ వచ్చారు. ఆ, ఆ సీక్రెట్ ను మనం ఎన్ని రోజులు సీక్రెట్ గా ఇలా గుప్పిట్లో పెట్టి పెడతాము, ఆ, దాన్ని ఓపెన్ చేద్దాము ఆ. అనే ఉద్దేశంతో దీంట్లో ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే ఒక్కడే నెగిటివ్ ఓటు వేశాడు. ఒకడే మరి ఆ negative. ఒక్కతను అంతే ఏమనుకుని అంతే. వేశాడో అదొక ఆ, ఆశ్చర్యం. అది ఆ, జరుపుకుంటూ వచ్చింది. ఆ, ఇప్పుడు మనకు మార్జోరీ మీరు అన్నట్టుగా ఆ, మార్జోరీ టైలర్ గ్రీన్ గ్రీన్ అని ఆమె కాంగ్రెస్ లా మేకర్ ఉండి, కాంగ్రెస్ లా మేకర్. ఆ, ఆమె ఒక లాస్ట్ వీక్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఉమ్, ఇప్పుడు H1B వీసా గురించి కూడా బాగా చర్చ జరుగుతుంది ఉమ్, ఉమ్, ప్రపంచవ్యాప్తంగా, భారతదేశంలో ఎక్కువగా చర్చ ఉమ్, జరుగుతుంది. ఆమె ఆ చర్చలో ఏంటంటే ఇప్పుడు మన ట్రంప్ గారు ఉమ్, $15,000 ఫీజును ఏకంగా $1,00,000 పెంచేశాడు. ఉమ్, ఆ పెంచినప్పుడు దాని యొక్క పరిణామాలు ఎలా ఉంటాయి? పర్టిక్యులర్‌గా భారతదేశంలో నుండి వచ్చేటువంటి ఐటీ ఇండస్ట్రీలో చదువుకున్న వాళ్ళు, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి? ఉమ్, అనేది దానికి మనం ఇప్పుడు ప్రపంచం మీద ఎఫెక్ట్ పడడం ఒక ఎత్తు, భారతదేశంలో ఉన్నటువంటి హ్యూమన్ ఉమ్, మన ఏమంటారు స్కిల్డ్ పర్సనల్ మీద పడడం ఒక ఎత్తు. ఓకే, అవును, సో దాన్ని ఆమె ఏం చెప్పిందంటే, ఉమ్, చలో అసలు ఈ $100 $1,00,000 పక్కకు పెట్టేసేయండి. అసలు ఉమ్, కంప్లీట్‌గా నేను బ్యాన్ చేసేస్తాను. ఉమ్, దానికి H1B వీసా లేకుండానే లేకుండా చేస్తాను. చేస్తానని చెప్పి అవును, ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది. అవును, ఇప్పుడు మళ్ళా మనం ఈ 1, 2 డేస్ బ్యాక్ జస్ట్ ఫ్యూ అవర్స్ ఎగో ఉమ్, వి ఆర్ సీయింగ్ దట్ షీ ఈస్ గోయింగ్ టు రిజైన్ ఇన్ జనవరి. జనవరిలో రిజైన్ మేబీ హర్ నేమ్ ఈస్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ దట్ ఎప్స్టైన్ ఫైల్స్ లో ఉన్నదా మరి, వి డు నాట్ నో. సో దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. అంటే మనం ఒకవేళ ఆ ఫైల్ బయటకు వచ్చి అందరికీ ఓపెన్ యాక్సెస్ ఉండి ఆ ఫైల్ను చదువుకొని అక్కడ హైలైట్స్ని బయటకు వస్తే తప్ప ఉమ్. మనము ఇప్పుడు ఏం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. కానీ అందరూ దొంగలేలాగా కనపడుతుంది కదా సార్ ఇక్కడ. దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు పంచుకున్నారు కానీ మళ్ళీ ఈ బయట పెడుతున్నారు బయట కదా, అది పెడితే ఆశ్చర్యంగా ఉంది బయట అసలు. పెడితే ఇప్పుడు ఏదో రకంగా ఇప్పుడు సపోజ్ ఏం చేసినా కూడా, ఎంత మెనిపులేషన్ చేసినా కూడా ఇప్పుడు మనకేమంటారు అక్కడ, నిప్పు లేనిది పొగ రాదని ఆ, చెప్పి అంటారు కదా. ఉమ్, నిప్పు లేనిది పొగ రాదన్నప్పుడు రఘునందన్ గారు ఏదో రకంగా ఏదో చిన్న స్మెల్తోనైనా కూడా ప్రజలు అర్థం చేసుకుంటారు. ఉమ్, ఎంత మెనిపులేషన్ చేసినా కూడా అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేమని చెప్పి మనం అంటాం కదా. అవును, ఎంతసేపు ఆపుతామండి మనము? అవును, పొద్దున్న ఇట్లా పెడితే ఫ్యూ సెకండ్స్ లో మళ్ళీ సూర్యుడు బయటకు వచ్చేస్తాడు. ఉమ్, నిజం కూడా నిప్పు లాంటిది. యా. నిజం కూడా అలా బయటకు వచ్చేస్తుంది. మీరు అన్నట్టు సీరియస్ నోట్ లో ఆలోచిస్తే అవునండి. ఎప్స్టీన్ అనేవాడు నిజంగా పుణ్యాత్ముడే. అన్ని వేల పేజీలు వీళ్ళ జాతకాలు రాశాడు అనేది, అవును. అండ్ చివరికి బలయ్యాడు ఈ విధంగాని. సో అవును. ఎంత మందిని వీళ్ళు ఈ బిగ్ షాట్స్ అందరూ కూడా ఎట్లా ఇబ్బంది పెట్టారు అని అంటే ఏం చెప్తారు అంటే, ఒక ఓవర్ వ్యూలో వీళ్ళ సైకాలజీ ఎట్లా ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. చూడండి ఇదంతా బ్లాక్‌మెయిల్ చేశాడని చెప్పి కూడా అతన్ని బాగా బ్లేమ్ చేశారు. ఆ, ఇప్పుడు ఏదన్నా మీరు ఒక బ్యాడ్ యాక్టివిటీస్‌లో మీరు భాగంగా ఉన్నారంటే, ఏదో ఒక సందర్భంలో మీరు తీసుకొచ్చి నేను బయట పెడతాను. నువ్వు ఇది నాకు ఇంత డబ్బులు పే చేయడము, ఇది ఈ పని నాకు చేయకపోతే నేను డబ్బులు అవును, నేను మీ బ్లాక్‌మెయిల్. గురించి బయట బ్లాక్‌మెయిల్ చేస్తా అని చెప్పి అట్లా బ్లాక్‌మెయిల్ చేసిన సందర్భాలు ఉన్నాయని చెప్పి అంటున్నారు. ఉమ్, ఆయన చనిపోయాడు కాబట్టి మరి నిజంగా బ్లాక్‌మెయిల్ చేశాడా? ఏం చేశాడు? ఏం జరిగిందని మనకు డీటెయిల్స్ తెలీదు. ఆ ఫైల్స్ బయటకొచ్చినట్టయితే ఉమ్, మనకు ఈ విషయాలు కూడా రావడానికి, అంటే ఎన్ని సందర్భాల్లో ఎంతమంది పొలిటికల్ లీడర్స్ గాని, ఉమ్, ఇండస్ట్రీ లీడర్స్ గాని బ్లాక్‌మెయిల్ చేయబడ్డారు. ఉమ్, ఆ బ్లాక్‌మెయిల్ చేయడం వల్ల దాని యొక్క అవుట్‌పుట్ ఏం జరిగింది? ఉమ్. దాని యొక్క రిజల్ట్ ఏమొచ్చింది అసలు యాక్చువల్‌గా? అంటే డబ్బుల గురించి చేశారా? ఇంకేదైనా ఫేవర్స్ చేయడానికి చేశారా? ఎలా చేశారనేది మనం వెయిట్ చేసి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ రవీంద్ర రైనా గారు. థ్యాంక్ నమస్తే యూ వెరీ అండి. మచ్. ఈ నమస్తే. అంశంపై చాలా చక్కగా విశ్లేషణ మాకు అందించారు. థాంక్ యూ. సో వ్యూయర్స్, అది పరిస్థితి మొత్తానికి. ఎప్స్టీన్ ఫైల్స్ 50,000 పేజీలతోటి ఇవి బయటికి రాబోతున్నాయి. డిసెంబర్ 19 కల్లా అవి రిలీజ్ అవ్వబోతున్నాయి. అందులో చాలా పేర్లు ఉండబోతున్నాయి. మరి ఈ చాలా పేర్లలో బిల్ క్లింటన్ లాంటి పేర్లు ఉన్నాయని తెలుస్తోంది. డొనాల్డ్ ట్రంప్ పేరు కూడా ఉంది అని తెలుస్తోంది. సో రకరకాల పేర్లు వినబడుతున్నాయి. మరి ఇవన్నీ మ్యానిపులేట్ అయ్యి అవన్నీ కీలకమైన పేర్లు డిలీట్ అయ్యి మిగతా పేజీలు బయటికి వస్తాయా, లేకపోతే అండ్ వీటికి ఆధారాలు కూడా లేవు అనేది తెలుస్తోంది. కాబట్టి ప్రపంచానికి ఎప్స్టీన్ ఫైల్స్ ఏం చెప్పబోతున్నాయి అనేది మనం కూడా వేచి చూడాల్సిన అంశం. సో మీరేమంటారు ఈ విషయంలో? ఇలా రాజకీయ నాయకులు కావచ్చు, సినిమా వాళ్ళు కావచ్చు, చాలా మంది ఉండొచ్చు అందులో. సో ఏమిటి వాళ్ళ సైకాలజీ ఎట్లా ఉండింది ఈ ఎప్స్టీన్ ఫైల్స్ కి సంబంధించిన అంశంలో? మీరేమనుకుంటున్నారో చక్కగా కామెంట్ చేయండి. అండ్ దయచేసి ఈ వీడియోని మన మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.